చెప్పవే. ఏంట్రా ఇంకా పడుకొని ఉన్నావా? ఏంటో చెప్పవే. నువ్వు వచ్చేందుకు మా ఇంటికి రావాలి. ఏం పొద్దున్నే మీ నాన్నగారిని పోయాడా? కుళ్ళు జోకలస్ అనుకో, చంపేసి అందరికి భోజనాలు పెట్టేస్తాను రే. మరి ఇంకేంటి ఎంత పొద్దున్నే? మన ప్రేమ విషయం మా నాన్నకి చెప్పేశాను రా. నీకేంటి అంత తొందర? మా నాన్న మళ్ళీ తిరిగి యూఎస్ వెళ్ళాలంటున్నాడు. వెళ్ళేలోగా నా మ్యారేజ్ చేయాలంట, అందుకే చెప్పాల్సి వచ్చింది. సరే ఓకే, వస్తున్నాలే. మా నాన్న అడిగిన దానికి జాగ్రత్తగా సమాధానం చెప్పు. నేనేమి ఇంటర్వ్యూకి వెళ్ళటం లేదు, జాగ్రత్త అంటున్నా. చాలే నీ కుళ్ళు జోకులు రా. నువ్వు చెప్పిన సన్నిహితనేనమ్మా? అవును డాడీ. కూర్చోండి. ఏం చేస్తుంటావు? ఎంబీఏ అయిపోయింది అంకుల్, జాబ్ సర్చింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ జాబ్ వచ్చిన తర్వాతే చెప్దాం అనుకున్నాను, అంతలోపు తను చెప్పాల్సి వచ్చింది. జాబ్ లేదు, కనీసం ఆస్తైనా ఉందా? ఆస్తి అంటూ ఏం లేదు అంకుల్, నాన్నగారు కట్టించిన చిన్న ఒక ఇల్లు ఉంది, అందులోనే అమ్మ నేను ఉంటున్నాం. జాబ్ లేదు, ఆస్తి లేదు, నీ చేతుల్లో నా కూతుర్ని ఎలా పెట్టను? తను నీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని ఎలా అనుకోను? నా కూతురు నేను ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. చెప్పండి. నువ్వు మాతో పాటు యూఎస్ రావాలి. నీకు మంచి జాబ్ ఇప్పిస్తా, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా. వీసా, పాస్పోర్ట్ అన్నీ నేను చూసుకుంటాను, కానీ దానికై ఖర్చు మాత్రం నువ్వే పెట్టుకోవాలి. డాడీ, అంత డబ్బు తనెలా అరేంజ్ చేసుకుంటారు? చెయ్యాలి. ప్రేమ అంటే ఫ్రీగా వస్తుంది, కానీ దాన్ని దక్కించుకోవాలంటే కొంచెమన్నా కష్టపడాలి. అయినా ఆ మాత్రం పెట్టలేని వాడి చేతిలో నా కూతుర్ని ఎలా పెట్టను? సరే అంకుల్, నేను అరేంజ్ చేసుకుంటాను. ఒక్క నిమిషం. అప్పే చేస్తావో దోస్తులను అడుగుతావో 3 డేస్లో అరేంజ్ చేసుకుంటే 1 వీక్లో నువ్వు మాతో పాటు యూఎస్ వస్తావు. నువ్వు మాత్రమే, అర్థమైంది అనుకుంటా. ఏంట్రా మామ, ఏంటి విషయం? చాలా హ్యాపీగా ఉన్నావే. ఏంటి మామా, లైఫ్ సెట్ అయిందా? జాబ్ కొట్టేసావా? లైఫ్ వైఫ్ రెండు సెట్ రా మామ. అవునారా మామ, నిజమా? అవునరా మామ, స్వప్న వాళ్ళ నాన్న యూఎస్ వచ్చామన్నాడు, తన కూతుర్ని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోమన్నాడు రా. మరి అమ్మని ఎలా చేస్తావరా? అమ్మని తీసుకొని వెళ్ళాలని నాకు ఉందిరా, కానీ వాళ్ళు నన్ను మాత్రమే రమ్మన్నారు. మరి ఆవిడ ఒంటరిగా ఎలా బతుందిరా? అదేముందిరా, హోల్డేస్ హోమ్స్ ఉన్నాయి కదా, ఒక మంచి దాంట్లో ఉంచుతా, నెల డబ్బులు పంపిస్తా, అక్కడే హ్యాపీగా ఉండిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నువ్వు రాధమ్మ కొడుకు కదూ? అవును. మీరు? యూఎస్లో నీకేదో జాబ్ వచ్చిందని మీ అమ్మగారు ఇల్లు అమ్మేసి నా దగ్గర డబ్బు తీసుకెళ్ళింది. నీతో కొంచెం మాట్లాడచ్చా? ఇందాకటి నుంచి మీరు మాట్లాడేదంతా వింటున్నాను. మీ నాన్నగారు చనిపోయాక మీ అమ్మగారు నిన్ను ఎంతో కష్టపడి పెంచారు. నీకు మంచి అమ్మాయి, మంచి జీతం వచ్చిందని తన్ని ఒంటరిని చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కానీ మీ అమ్మ జీవితమే నువ్వు కదరా, అదెలా మర్చిపోయావు? నిన్ను చూడకుండా ఉండలేనని నిన్ను హాస్టల్లో కూడా వేయలేదురా మీ అమ్మ. అలాంటిది మీ అమ్మను నువ్వు డైరెక్ట్గా ఓల్డేజ్ హోమ్లోనే వేయాలనుకుంటున్నావా? పైగా నెల తన ఖర్చులకి ముష్టి వేస్తాడంట. రేయ్, మీ నాన్న లేకపోయినా మీ అమ్మ మహారాణిలా బ్రతికిందిరా. ఇప్పటికీ తను ఇల్లు అమ్మి నీకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే నీ బ్రతుకు సున్నా. ఏమిరా డల్లుగా ఉండవు? నాకు యూఎస్లో జాబ్ వచ్చింది, 4-5 లక్షలు ఖర్చు అవుద్దంట వెళ్ళడానికి. మన ఇంట్లో చూస్తే 10,000 కూడా లేదు. దానికి ఎందుకు నాన్న ఆలోచిస్తావు? ఇల్లుంది కదా, అమ్మేస్తాము, హ్యాపీగా వెళ్ళి కట్టేసే. ఇల్లా? నాన్నగారి జ్ఞాపకార్థం అంటివే, ఎలా అమ్మేస్తావు? నాన్నగారి జ్ఞాపకార్థమే, కానీ నీకన్నా ఎక్కువేం కాదు. ఇక్కడ నీ జీవితం కదరా.
నువ్వు వెళ్ళి హ్యాపీగా మిగతా పనులు చూసుకో, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. పేరెంట్స్ ఉన్నంతకాలం తమ పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా జీవితాంతం కష్టపడి పెంచుకుంటారు. తిరిగి మీ దగ్గర నుంచి ఏమీ ఆశించర్రా. చివరి క్షణాల్లో తమ పిల్లలు పక్క నుండి కాస్తంత ప్రేమను పంచితే చాలు, హ్యాపీగా చనిపోవాలనుకుంటారు. మనకు రెక్కలు వచ్చాయి కదా అని ఎగిరెళ్ళిపోతే వాళ్ళు నడవలేక అక్కడే ఆగిపోతారురా. మనం సంతోషంగా వాళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళు మన ఊహల్లోనే బ్రతికేస్తారు. మీ దారి మీరు చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోతే ఆ ఒంటరితనం భరించలేక ప్రాణం ఎప్పుడు పోద్దా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రుల విలువ వాళ్ళని పోగొట్టుకున్న నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా తల్లిదండ్రుల విలువ తెలుసుకొని బతకండి రా. నీకు మంచి టాలెంట్ ఉంది నాన్న, నీకు ఎక్కడైనా జాబ్ దొరకద్ది. దానికి ఇంత బాధపడాలనా? ఇదిగో అన్నం తిను, నీ వెనకాల నేనున్నాను, అన్నం తిన్నానా. ఇదిగోరా నీ వీసా. 2 డేస్లో మన ప్రయాణం. నాకు చాలా హ్యాపీగా ఉంది. శైలు, నేను రావట్లేదు శైలు. అదేంటి సడన్గా అంతా ఓకే అయిపోయాక మాట మారుస్తున్నావు? మాట కాదు, నా మనసు మార్చుకున్నా. వెళ్ళిపోదాం రా, అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు. మనం అంటే నువ్వు నేను. లేదు శైలు, ఇక్కడ మనం అంటే నువ్వు నేనే కాదు, నాతో పాటు మా అమ్మ కూడా. నేను నీకు కావాలి అంటే నాకు జాబ్ వచ్చేంతవరకు వెయిట్ చేయి, పెళ్లి చేసుకుందాం. లేదు నేను మీతో రావాలి అంటే మా అమ్మ కూడా నాతో వస్తుంది, కలిసి బతికేద్దాం. ఇన్నాళ్ళు నాన్న లేకుండా ఒంటరిగా బతికింది, ఇప్పుడు నేను లేకుండా అనాథం చేయాలనా? ఎక్కడో ఉన్న నేను ఎప్పుడు వస్తానా అని పదే పదే తను ఎదురు చూడాలా? మా అమ్మ చిన్నప్పటి నుంచి నా కోసమే కష్టపడింది, ఇంకా నుండి నేను మా అమ్మ కోసం కష్టపడాలనుకున్నాను. ఇప్పుడు కూడా నా జాబ్ కోసం డబ్బులు కట్టాలి అనగానే ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి నా కోసం డబ్బులు తీసుకొని వచ్చింది. ఉన్న ఇల్లు అమ్మితే తను ఎక్కడుండాలో అన్న చిన్న ఆలోచన కూడా తనకి లేదు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను వదిలేసి నీ ప్రేమ కోసం నేను రాలేను శైలు. ఒకసారి ఆలోచించరా ప్లీజ్. సారీ శైలు, నన్ను క్షమించు. సన్నీ ఆగు, సన్నీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేశం కానీ దేశం వెళ్తున్నాడు నా కొడుకు, బట్టలు కొనాలి, మంచి మంచి బట్టలు కొనాలి. నాన్న వచ్చావా నాయనా? ఒక్క నిమిషం. ఏ నాన్న నాకు చాలా పని ఉంది నాన్న. ఏమైంది? ఏంటి ఆ కంట్లో కన్నీళ్ళు? నన్ను వదిలేసి వెళ్తుండవనే? నాకేం కాదు నాన్న, నువ్వు హ్యాపీగా వెళ్ళరా నాన్న. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏంటి నాన్న ఏమైంది? లేదమ్మా, నేను ఎక్కడికి నా గురించి ఏమి ఆలోచించబాకు నాన్న, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా నాన్న. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఏమైంది నాయనా? నన్ను క్షమించమ్మా. నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదమ్మా. ఏమైంది నాయనా? క్షమించమ్మా. ఈ ప్రపంచంలో మన నుండి ఏమీ ఆశించకుండా స్వచ్ఛంగా ప్రేమించేది అమ్మా నాన్న మాత్రమే. అన్నీ ఇచ్చిన వాళ్ళని అనాథలుగా చేయకుండా చివరి వరకు వాళ్ళతోనే కలిసి ఉందాం.